గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల కన్యా రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా సహజంగా ఈ గురు గోచార ఫలితాలు వర్తిస్తాయి. కన్యా రాశి నుండి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం అవుతారు. వీరు 10వ స్థానం అంటే మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు 14 సాయంత్రం. సో మనం 15 మే నుంచి కన్సిడర్ చేస్తూ ఉంటాం. 10వ స్థానం ఏంటయ్యా అంటే వృత్తి స్థానం, రాజ్యభావం, మీ స్టేటస్, ఒక కేంద్రం అండి. కేంద్రం అంటే విష్ణు స్థానం అంటారు, డెవలప్మెంట్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఈ సంవత్సరం అంత అవుట్పుట్ తీసుకోగలుగుతారండి ఈ యొక్క కన్యా రాశి వారు. గురుగ్రహము తన పంచమ దృష్చేత మీ యొక్క 2వ స్థానాన్ని, ధన కుటుంబ స్థానాన్ని, అంటే సప్తమ దృష్చేత 4వ స్థానాన్ని, 4 అంటే కుటుంబము, మదరు, ప్రాపర్టీ, ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ఆయన అదేవిధంగా 9వ దృష్చేత మీ యొక్క 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 6 అంటే శత్రు, రుణ, రోగబాధ, కాంపిటీషన్, కాంపిటీటర్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడ కనుక గురుడు ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. తన దృష్టి చేత కూడా మంచి చేస్తూ ఉంటారండి. 4, 7వ అధిపతి, 2 కేంద్రాల అధిపతి అయిన గురుడు మనకు కేంద్రం 10లో ఉన్నారు. వృత్తిలో ప్రాస్పరిటీ ఉంటుందండి. ఇది ఒక అర్ధ త్రికోణం. 10లో ఉన్న గురుడు 2, 4, 6 చూస్తూ ఉంటారు. ధర్మ, అర్ధ, కామ్య, మోక్ష త్రికోణాలు అంటారు కదా, అర్ధ త్రికోణం. సంపాదన పెరుగుతుంది, వృత్తిలో ప్రాస్పరిటీ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, పేరు సంపాదించుకోగలుగుతారు, మీ యొక్క సీనియర్స్ సహకారం ఉంటుంది, వృత్తిలో రావాల్సిన బోనస్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, శాలరీ బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ కూడా వచ్చి తీరుతాయని చెప్పాలండి. అదేవిధంగా మీకు వృత్తిలో మీ కొలీగ్స్, నైబర్స్, సీనియర్స్ యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. తండ్రితో ఉన్నటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేసుకోగలుగుతారు. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందుతాయని చెప్పాలి. గురుగ్రహం దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి 2వ స్థానం ధనము, సేవింగ్, కుటుంబం ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ధనాన్ని వృద్ధి చేసుకోవడం, ధనాన్ని పోగంటే సేవ్ చేసుకోవడం చేస్తారండి. సేవింగ్ మొదలెడతారు. కుటుంబంలో శుభకార్యం జరగడం, బంధుమిత్రుల సమాగమనం కూడా జరుగుతుంది. పాజిటివ్ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి. మరి 4వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 4వ స్థానం అంటే ఏంటి? ఫ్యామిలీ హ్యాపీనెస్, మదర్, ప్రాపర్టీస్. అంటే ఏదైనా కొత్తగా వెహికల్ కొనటం కావచ్చు, ప్రాపర్టీ అంటే ప్లాట్ ఏదైనా కొనటం కావచ్చు, ఇలాంటివి చేస్తారు. అదేవిధంగా గతంలో అమ్మగారి ఆరోగ్యం ఏదైనా కాస్త బాగలేకుండా ఉన్నా కూడా ఆవిడ ఆరోగ్యం బాగా ఉండటం, మెరుగుపడటం లాంటివి చూస్తారండి. అదేవిధంగా అమ్మ కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉండగలుగుతారు. అదేవిధంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బ్రోకరిజం లాగా అంటే కొనడం, అమ్మడం, మధ్యవర్తితో వహించడం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ యొక్క గోచార స్థితి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది,